ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూలై 11వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 11వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు చేస్తున్న పనులన్నిటిలోనూ కూడా చక్కటి విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలను కూడా పొందగలుగుతారండి. డబ్బు పరంగా చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి వ్యవహార శైలితో అన్నింటా కూడా ముందంజలో ఉండే అవకాశం అయితే మీ చేతికి లభిస్తుందండి. ఆదాయ మార్గాలు పెరగటం, అన్నింటా ఆశించిన లాభాలు రావటం, అనుకున్న దానికంటే రెట్టింపు డబ్బు మీ చేతికి అందటం, సమయానికల్లా మీరు కోరుకున్న విధంగా మీ ఆదాయం మీకు రావటం, ఇట్లా ఏదైతే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో అవి మీకు మెరుగుపడేలాగా మీ యొక్క ఆదాయం పెరగటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇదైతే వర్తిస్తుంది. చక్కగా మీ తెలివితేటలను ప్రదర్శించే అవకాశాలు కూడా మీకు ఈరోజు రానున్నాయండి. అంటే మీ యొక్క వ్యవహార శైలిని కానీ, మీ తెలివితేటలను కానీ మీరు చక్కగా ఏదైతే మీరు ప్రదర్శించాలి అనుకుంటున్నారో ఆ విధంగా మీకు అవకాశాలు రావటం కూడా మీకు మరింతగా ముందంజలోకి వెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండటం, దైవ సంబంధమైన కార్యక్రమాలతో మీరు కొంతవరకు మీ సమయాన్ని వెచ్చించటం వలన దైవానుగ్రహంతో పాటు మీకు పెద్దల యొక్క ఆశీస్సులతో మీరు మీ రోజున అయితే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క వ్యవహార శైలి కానీ అందరినీ మెప్పించే విధంగా ఉండబోతుందండి. న్యాయమైన పద్ధతిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో నాకు రాణించాలి అనే ఆలోచన కంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, న్యాయమైన విధంగా నేను ముందుకు వెళ్ళాలి, చక్కగా నేను న్యాయబద్ధంగా నా సంపాదన ఉండాలి అనే చక్కటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళటం కూడా మీ విజయ రహస్యంగా ఈరోజైతే ఉండబోతుందండి. మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క వ్యవహార శైలి కానీ ఉండటం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందే అవకాశాన్ని ఇస్తుందండి. అయితే మిమ్మల్ని చూసి, మీ ఎదుగుదలని చూసి వారవలేని వ్యక్తులు కూడా మీ పక్కనే ఉంటారండి. అంటే మీతో పాటు సన్నిహితంగానే ఉంటారు, కానీ మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి లోపల వారు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి వారు కూడా మీకు తారసపడతారు. అటువంటి వారి విషయం మీకు మీ యొక్క ఆలోచనలోకి, మీ యొక్క దృష్టిలోకి రావడం కూడా జరుగుతుందండి. అయినప్పటికీ కూడా మీరు ఏమాత్రం వాటికి పెద్దపీట వేయకుండా మీరు ఏదైతే న్యాయబద్ధంగా చేసుకువెళ్తున్నారో ఆ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా గడపగలుగుతారు. అంతేకాకుండా మీరు ఆశించినంత వరకు కూడా అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. పనిలో కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి, సహజంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటికి ఏమాత్రం పెద్దపీట వేయరు. మీ పనులన్నింటినీ కూడా మీ బాధ్యతగా తలచి ప్రతి పనిని ఒకదాని వెంట ఒకటి చక్కగా చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సమయానికల్లా అన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు బ్యాంక్ వ్యవహారాలు, లావాదేవీలు జరిపేటప్పుడు కొంతవరకు జాగ్రత్తలను వహించడం కూడా ఈరోజు మీకు అవసరం అండి. అంటే ఎవరినైనా కొత్త వ్యక్తులను నమ్మి అప్పచెప్పడం కానీ, లేదా మీ వ్యవహారాలను మీకు ఇష్టమైన వ్యక్తులని చెప్పి ఎవరి చేతిలోనైనా పెట్టడం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా వచ్చిన విషయాలలో మీరు షూరిటీ సంతకాలు చేయడం కానీ, ఇట్లాంటివి ఏమీ చేయకుండా ఉండటం వలన మీ రోజునైతే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడపడమే కాకుండా రానున్న రోజుల్లో కూడా మీకు దీనివలన ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటి వాటి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. కొంత దూర ప్రయాణాలు కూడా చేయవలసిన అవసరం అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సునాయాసంగా మీ ప్రయాణాలను కొనసాగించగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కొంతవరకు కలయిక కానీ, వారితో మాట మంచి జరపటం కానీ మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి
వాతావరణంలో వారు మీకు అన్ని విషయాలలోనూ కూడా వారు సలహాలను అందించడం కానీ, మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారు కట్టుబడి ఉండటం కానీ, మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేసే విధంగా ఉండబోతుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా, చర్మ సంబంధితమైన అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. కొంతవరకు మీరు జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా మెలకువతో మీదైన విధంగా నిర్ణయాలను తీసుకుంటూ వెళ్ళడమే కాకుండా ఖర్చులను కూడా తగ్గించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. అనవసరమైన ఖర్చుల జోరికి పోరు. ఒకవేళ అటువంటి ఖర్చులు ఏమైనా వస్తే వాటిని నియంత్రించుకోగలుగుతారు. చక్కగా ఏదైతే మీ ఆదాయం కానీ, మీ డబ్బు కానీ ఉందో దాన్ని పొదుపు నిల్వలలో పెట్టుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారు. అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారు. మీరు అనుకున్న విధంగా చక్కగా మీరు అనుకూలమైన స్థానాన్ని దక్కించుకుని శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కొంతవరకు పని భారం అనిపించినప్పటికీ మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకుని ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా చక్కగా మీ అర్హతకు తగినట్టు స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో పెట్టగలుగుతారు. అనుకున్న విధంగా లాభాలతో ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా చక్కటి లాభాలతో వ్యాపార విస్తరణ చేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన ఉన్నతమైన స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారండి. చక్కగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా మీకు అనుకూలమైన విధంగా చక్కగా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు నడిపిస్తూ వ్యాపార విస్తరణ చేస్తూ వ్యాపారంలో మీదైన శైలిలో లాభాలను పొందుతూ ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు కొంత పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు మీ మనసుకు నచ్చిన విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కాసింత సమయాన్ని వెచ్చించగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత మెలకువతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు గౌరవించటం, వారి యొక్క సలహాలను ఇవ్వటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేయడమే కాకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని చర్చలు జరపటం కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చక్కగా మీ నాయకత్వపు లక్షణాలతో మీరు మరింతగా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని శుభ ఫలితాలతో అమలుపరచగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా 10 మంది మేలు కోరే విధంగా ఉండటం వలన మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకొని సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధమైన ఫలితాలను పొందుతూ శుభకరంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి బహుళ ధాన్యాలతో చేసిన తీపి రొట్టెలను ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.